గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు బిఏ ఫస్ట్ ఇయర్స్ సెకండ్ సెమిస్టర్లో స్థూలార్థ శాస్త్రానికి సంబంధించినటువంటి సిలబస్లో క్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్, సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం గురించి చెప్పుకుందాం. క్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ వడ్డీ రేటు యొక్క అర్థం ఏంటి? మీనింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్. వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ రేట్? It is the rate of return on capital. In other words, interest is the price paid for borrowed funds. It is cost to the borrower and return to the lender. Two types of interest rate. One is nominal and real. Nominal interest rate, the rate at which funds can be borrowed from the market. Real interest rate, it is the nominal rate of interest corrected for inflation, or real interest rate is equal to nominal interest rate minus inflation rate. వడ్డీ రేటు అంటే ఏంటి అన్నప్పుడు మూలధనం ద్వారా వచ్చినటువంటి రాబడి. ఇన్ అదర్ వర్డ్స్, ఇంట్రెస్ట్ ఈజ్ ది ప్రైస్ పేడ్ ఫర్ బారోడ్ ఫండ్స్. అప్పు తీసుకున్నందుకు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతిఫలమే వడ్డీ. ఇట్ ఈస్ కాస్ట్ టు ది బారోవర్స్ అండ్ రిటర్న్ టు ది లెండర్. ఇది తీసుకున్న వాడికి ఖర్చు అవుతుంది, ఇచ్చిన వాడికి రాబడి అవుతుంది. ఇకపోతే వడ్డీ రేట్లో రెండు రకాలు ఉన్నాయి, నామినల్ అండ్ రియల్. నామమాత్రం వడ్డీ, వాస్తవిక వడ్డీ అని. టూ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్, నామినల్ అండ్ రియల్. ఫస్ట్ వన్ ఈజ్ నామినల్ ఇంట్రెస్ట్ రేట్, నామమాత్ర వడ్డీ రేటు. ఇది ద రేట్ ఎట్ విచ్ ఫండ్స్ కెన్ బి బారోడ్ ఫ్రమ్ ది మార్కెట్. మార్కెట్లో మనం తీసుకున్నటువంటి మూలధనానికి ఇచ్చేటువంటి ప్రతిఫలం. రియల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇట్ ఈస్ ది నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కరెక్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. సాధారణ పరిస్థితిలో ఉన్నటువంటి వడ్డీ రేటుకి, ద్రవ్యోల్బణ కాలంలో ఉన్నటువంటి వడ్డీ రేటుకి మధ్య ఉన్నటువంటి తేడాన్ని వాస్తవిక వడ్డీ రేట్ అంటారు. సో రియల్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ ఇంట్రెస్ట్ రేట్ మైనస్ ఇన్ఫ్లేషన్ రేట్. ద్రవ్యోల్బణం రేటు నుండి నామాత్ర వడ్డీ రేటు నుంచి ద్రవ్యోల్బణ రేటు తీసేస్తే వచ్చేది వాస్తవిక వడ్డీ రేటు అవుతుంది. పోతే మన ఇక్కడ వడ్డీ రేటుకు సంబంధించి తెలుసుకునే కంటే ముందు 3 స్కూల్ ఆఫ్ థాట్స్ ఫర్ ది థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. 3 రకాలైనటువంటి వడ్డీ సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఒకటి క్లాసికల్ ఎకానమిస్టులు, 2 న్యూ క్లాసికల్స్, 3 మోడర్న్ ఎకానమిస్ట్. క్లాసికల్ ఎకానమిస్ట్ లైక్ జేబీ క్లార్క్, ఎఫ్ఎస్ నైట్, ఫిషర్, బోంబవర్క్, నాసో సీనియర్ and others. According to the school, interest rate is determined by saving and investment. సాంప్రదాయిక ఆర్థికవేత్తలైనటువంటి రికార్డో, మార్షల్, పిగో మొదలైనటువంటి ఆర్థికవేత్తలు, జేబీ క్లార్క్, ఎఫ్ఎస్ నైట్, ఇర్వింగ్ ఫిషర్, బోంబవర్క్,
మాసో సీనియర్, ఇంకా కొంతమంది ఆర్థికవేత్తలు, సాంప్రదాయిక ఆర్థికవేత్తలు కలిసి చెప్పినటువంటి వడ్డీ సిద్ధాంత ప్రకారము పొదుపు పెట్టుబడులు కలిసి వడ్డీ రేట్ని నిర్ణయిస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత నియో క్లాసికల్స్, నవ్య సాంప్రదాయిక ఆర్థికవేత్తలైనటువంటి నట్ విక్సెల్, ఓహిలెన్, హెబర్లర్, రాబర్ట్సన్, వైనర్ and others. It is also known as loanable fund theory of interest. According to this school, monetary and non-monetary both forces plays role in the determination of interest rate. నవ్య సాంప్రదాయిక ఆర్థికవేత్తలైనటువంటి నట్ విక్సెల్, ఓహిలెన్, హెబర్లర్, రాబర్ట్సన్, వైనర్, ఇంకా మరికొంతమంది ఆర్థికవేత్తలు ఈ నవ్య సాంప్రదాయిక వడ్డీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇది మరొక విధంగా రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతం అని చెప్పేసి కూడా దీన్ని పేర్కొంటాం. పోతే వీళ్ళ ప్రకారము ద్రవ్య మరియు ద్రవ్యేతర రెండు అంశాలు కలిసి వడ్డీ రేట్ని నిర్ణయిస్తాయని చెప్పేసి వీళ్ళు పేర్కొనడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ మూడవది కీన్స్, క్లాసికల్, సెకండ్ వన్ ఈజ్ నియో క్లాసికల్, థర్డ్ వన్ ఈజ్ కీన్స్. థియరీ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దిస్ థియరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ liquidity preference theory. According to Keynes, the liquidity preference and the supply of money determine the rate of interest. కీన్స్ ప్రకారం ద్రవ్యత్వ అభిరుచి వడ్డీ సిద్ధాంతం అనేది ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లైల చేత నిర్ణయించబడుతుందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మరి ప్రజెంట్గా తీసుకున్నట్టయితే డీటెయిల్స్ ఆఫ్ ది క్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్, సాంప్రదాయిక వడ్డీ సిద్ధాంతానికి సంబంధించిన వివరాలని చూసినట్టయితే ఫస్ట్ అజంప్షన్ తీసుకుందాం. ప్రమేయాలలో 1 is generally there is full employment situation. Second one is households are the net saver and producers are the net borrowers. Third one is no government intervention. సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతానికి సంబంధించిన ప్రమేయాలలో ఒకటి సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితులు ఉంటాయని చెప్పేసి భావించడం జరిగింది. రెండవది గృహస్థులు ఎప్పుడు కూడా పొదుపు చేస్తారు, ఉత్పత్తిదారులు ఎప్పుడు కూడా రుణాలు తీసుకుంటారని చెప్పేసి. మూడవది ప్రభుత్వ జోక్యం అనేది ఉండదు అని చెప్పేసి ఈ సాంప్రదాయిక వడ్డీ సిద్ధాంతంలో ప్రమేయాలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే డెఫినేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్లో అకార్డింగ్ టు ఫిషర్, నాసో సీనియర్, మార్షల్ వీళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయాలు తీసుకుందాం. First, according to Fisher, an interest rate is the price a borrower pays for the use of money they borrow from a lender. అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు, అప్పు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చే ప్రతిఫలమే వడ్డీ రేట్ అని చెప్పేసి. పోతే నాసు సీనియర్, ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపెన్సేషన్ ఫర్ ది సాక్రిఫైస్ ఆఫ్ abstaining from consumption. Interest arises because of the abstinence involved in the rate of saving. ప్రజలు వినియోగాన్ని వాయిదా వేసుకొని ఇచ్చినటువంటి రుణాలకి పొందే ప్రతిఫలమే వడ్డీ అని చెప్పేసి నాసో సీనియర్. కాకపోతే మార్షల్ అనేది ఏం చెప్తున్నాడంటే ఇంట్రెస్ట్ ఈజ్ ది ప్రైస్ ఫర్ పోస్ట్పోనింగ్ కన్జంప్షన్. వినియోగాన్ని వాయిదా వేసుకున్నందుకు ఇచ్చేటువంటి ప్రతిఫలమే వడ్డీ రేట్ అని చెప్పేసి మార్షల్ పేర్కొన్నాడు. ఇకపోతే డిటర్మినేషన్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అకార్డింగ్ టు క్లాసికల్ అప్రోచ్, సాంప్రదాయవాదుల అభిప్రాయ ప్రకారం వడ్డీ రేటు ఏ విధంగా నిర్ణయించబడుతుందనే దానికి సంబంధించి చెప్పుకున్నప్పుడు అకార్డింగ్ టు ది క్లాసికల్ థియరీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్
determined by the supply of savings and demand for it to invest. Higher the rate of interest, higher the saving by the households. More savings means increasing rate of sacrifice. So, to compensate it, higher interest rate as reward. A simple saving equation is below. S is called function of R, where S is saving and R is interest rate. సాంప్రదాయ వడ్డీ సిద్ధాంత ప్రకారం మూలధన సప్లై మూలధన డిమాండ్ కలిసి వడ్డీ రేట్ని నిర్ణయిస్తాయి అనేది. వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటే పొదుపులు ఎక్కువగా ఉంటాయి, వడ్డీ రేటు తక్కువగా ఉంటే పొదుపులు తక్కువగా ఉంటాయి. అంటే వడ్డీ రేటు అనేది పొదుపు అనేది వడ్డీ రేటు పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి సాంప్రదాయవాదుల అభిప్రాయం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఆర్ అని చెప్పేసి. లోయర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, higher the demand for investment by the producers. As investment increases, the MEC decreases. Therefore, investment demand rises when interest rate falls. The equation for investment is I is equal to function of R, where I is investment. The rate of interest is determined by the equality of S and I equations. వడ్డీ రేటు తక్కువగా ఉంటే పెట్టుబడిదారులు ఎక్కువ డిమాండ్ చేస్తారు. అప్పుడు ఉపాంత మూలధన సామర్థ్యం అనేది తగ్గుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ రైజెస్ వెన్ ఇంక్రీజ్ రేట్ ఫాల్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గినట్టయితే మూలధన డిమాండ్ పెరుగుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినట్టయితే మూలధన డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ ఆర్. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, ఆర్ అంటే వడ్డీ రేటు, ఎఫ్ అనేది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇన్వెస్ట్మెంట్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మూలధన సప్లై పొదుపు మీద ఆధారపడి ఉంది. అంటే ప్రజలకు ఉండే పొదుపు చేయాలనే కోరిక పొదుపు చేయగలిగే శక్తి మీద ఆధారపడి ఉంటుంది. వీరు భవిష్యత్తు కన్నా వర్తమానానికి ఎక్కువ ఆలోచిస్తారు. తమ ప్రస్తుత కోరికను భవిష్యత్తుకు వాయిదా వేస్తారు. అందుకే దీనికి ఇచ్చే ప్రతిఫలమే వడ్డీ. ఈ వడ్డీని బట్టి పొదుపు చేసే పరిమాణం మారుతుంటుంది. వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే పొదుపులు ఎక్కువ అవుతాయి, వడ్డీ రేటు తక్కువగా ఉంటే పొదుపులు తగ్గుతాయి. అంటే వడ్డీ రేటుకి పొదుపు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. కాబట్టి మూలధన సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. ఇక మూలధనం కోరే వ్యక్తులని మూలధన డిమాండ్ అంటారు. దీన్నే పెట్టుబడిదారులు అని చెప్పేసి కూడా పిలుస్తారు. వీళ్ళు పొదుపుని స్వీకరించి పెట్టుబడి పెడతారు. మార్కెట్లో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా పెట్టుబడి చేస్తారు. మూలధనానికి మూలధనానికి ఉపాంత ఉత్పాదకత ఉంటుంది. కాబట్టి మూలధన పరిమాణం పెరిగే కొద్దీ మూలధన అదనపు యూనిట్లకు తక్కువ ఉత్పాదకత గల ప్రయోజనాలకి ఉపయోగించడం జరుగుతుంది. ఫలితంగా మూలధన ఉపాంత ఉత్పాదకత తగ్గుతుంది. కాబట్టి ఒక ఉత్పత్తిదారుడు మూలధన ఉపాంత ఉత్పాదకతను బట్టి వడ్డీ రేటు నిర్ణయిస్తాడు. ఉత్పాదకత మార్కెట్లో ఉన్న వడ్డీ రేటుతో సమానమయ్యే వరకు పెట్టుబడి చేస్తాడు. దీన్నే మూలధన డిమాండ్ అంటారు. ఉపాంత ఉత్పాదకతను బట్టి వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. కాబట్టి వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ పెట్టుబడి, వడ్డీ రేటు తక్కువగా ఉంటే ఎక్కువ పెట్టుబడి చేస్తారు. అంటే వడ్డీ రేటుకి పెట్టుబడి మధ్య విలోమ సంబంధం ఉంది. కాబట్టి మూలధన డిమాండ్ పెట్టుబడి రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంటుంది. ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వడ్డీ రేటు నిర్ణయం అనేది
పొదుపు, మూలధన సప్లై, పెట్టుబడి, మూలధన డిమాండ్ రెండు ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడే వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. మరి మూలధన సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది ఎస్. మూలధన డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంటుంది ఐ. ఇక్కడ మనం ఈ రేఖాపటంలో అబ్జర్వ్ చేసినట్టయితే మూలధన సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలింది, మూలధన డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలింది. అంటే ఎక్స్ అక్షం పైన పొదుపు పెట్టుబడి చూపిస్తాం, వై అక్షం పైన వడ్డీ రేటు చూపిస్తున్నాం. రెండు రేఖలు ఖండించుకున్నటువంటి బిందువు వద్ద వడ్డీ రేట్ అనేది నిర్ణయించబడుతుంది. దాన్ని సమతౌల్య వడ్డీ రేటుగా మనం పేర్కొంటాం. ఈ సమతౌల్య వడ్డీ రేటు పెరిగినా తగ్గినా పొదుపు పెట్టుబడిలో మార్పు వచ్చి తిరిగి సమతౌల్య స్థాయికి చేరుకుంటుంది. మరి రేఖాపటాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ యాక్సిస్ రిప్రజెంట్స్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, వెరైజ్ వై యాక్సిస్ రిప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సప్లై ఆఫ్ సేవింగ్ కర్వ్ అండ్ డిమాండ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ కర్వ్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఎస్ అండ్ ఐ రెస్పెక్టివ్లీ. Equilibrium rate of interest is at the intersection of about two curves. At equilibrium, the S is equal to I and then R is the interest rate. ఇకపోతే ఈ సాంప్రదాయిక వడ్డీ సిద్ధాంతానికి ఉన్నటువంటి పరిమితులు లేదా విమర్శలను కూడా పెట్టి మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఫుల్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఈజ్ ఇంప్రాక్టికల్. రెండు, ఇన్కమ్ ఎఫెక్ట్ ఆన్ సేవింగ్ హ్యాస్ బీన్ ఇగ్నోర్డ్. మూడు, ది ఎఫెక్ట్ ఆన్ కన్జంప్షన్ డ్యూ టు హయ్యర్ సేవింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్. నాలుగు, ది క్లాసికల్ థియరీస్ ఇండిటర్మినేట్. సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితులు అనేవి వాస్తవ ప్రపంచంలో మనం చూడలేము. వాస్తవిక ప్రమేయాలు. ఆదాయ ప్రభావం అనేది సేవింగ్ని మారుస్తుంది. వీళ్ళ ప్రకారం వడ్డీ రేటు అనేది సేవింగ్స్ మారుస్తాయని చెప్పేసి చెప్పారు. తర్వాత కన్జంప్షన్ కూడా సేవింగ్స్ని ప్రభావితం చేస్తాయన్నారు. క్లాసికల్ థియరీస్ ఇండిటర్మినేట్. సాంప్రదాయిక వడ్డీ సిద్ధాంతాన్ని జేఎం కేన్స్ ఎక్కువగా విమర్శించాడు. ఆ విమర్శలు ఉంటాయంటే, ఒకటి, వడ్డీ రేట్లో మార్పు వల్ల కాక ఆదాయంలో మార్పుల వల్ల పొదుపులు పెట్టుబడులు మారుతుంటాయి. మరి సిద్ధాంత ప్రకారము పొదుపులు వడ్డీ రేటుపై ఆధారపడుతుంది, కానీ కేన్స్ దీన్ని అంగీకరించడు. పొదుపులు ఆదాయ స్థాయిపై ఆధారపడుతూ ఉంటుందని చెప్పేసి తెలియజేశాడు. మూడవది, సంపూర్ణ ఉద్యోగిత ప్రమేయంపై ఆధారపడి చెప్పినటువంటి సిద్ధాంతం, కానీ వాస్తవ ప్రపంచంలో సంపూర్ణ ఉద్యోగిత ఎక్కడ కూడా ఉండదు. నాలుగవది, కేన్స్ ఈ సిద్ధాంతాన్ని అనిశ్చిత సిద్ధాంతం అన్నాడు. ఎందుకంటే ముందుగా ఆదాయ స్థాయి తెలియకుండా వడ్డీ రేటు తెలియదు. వడ్డీ రేటు తెలియనప్పుడు పొదుపు తెలియదు. కాబట్టి ఆదాయం మారినప్పుడు ప్రతిసారి వేరుగా పొదుపు రేఖలు గీయాలి. నెక్స్ట్ ఐదవది, సాంప్రదాయవాదులు నిజ చలాంకాలను మాత్రమే తీసుకున్నారు, కానీ ద్రవ్య చలాంకాలని పరిగణలోకి తీసుకోలేదు. చివరగా ఈ సాంప్రదాయవాదుల వడ్డీ సిద్ధాంతం అనేది అసంపూర్ణమైనదని చెప్పేసి సిద్ధాంతాన్ని తోసిపుచ్చాడు కేన్స్. ఈ విధంగా వడ్డీ రేటు ఏ విధంగా నిర్ణయించబడుతుందనే దానికి సంబంధించి
మరి 3 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి సాంప్రదాయవాద వడ్డీ సిద్ధాంతం, రెండవది నవ్య సాంప్రదాయవాద వడ్డీ సిద్ధాంతం, మూడవది కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ సిద్ధాంతం అని చెప్పేసి. మరి సాంప్రదాయవాదుల ప్రకారము మూలధన సప్లై, మూలధన డిమాండ్లు కలిసి వడ్డీ రేట్ని నిర్ణయిస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. నవ్య సాంప్రదాయవాదుల ప్రకారం అయితే రుణాత్మక నిధుల సప్లై, రుణాత్మక నిధుల డిమాండ్ కలిసి వడ్డీ రేట్ని నిర్ణయిస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. పోతే కీన్స్ ప్రకారము లిక్విడిటీ ప్రిఫరెన్స్, ద్రవ్యత్వ యావరేజీ ఆధారంగా వడ్డీ రేట్ నిర్ణయించబడుతుందని చెప్పేసి. కాబట్టి ఈ సాంప్రదాయవాద సిద్ధాంతంలో ముఖ్యంగా వాళ్ళు తీసుకున్నటువంటి ప్రమేయాలు అవాస్తవికాలు, సత్యదూరమైనవి. మరి వాళ్ళు పొదుపులు అనేవి వడ్డీ రేటు ద్వారా మారుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని కీన్స్ తీవ్రంగా నిశ్చితంగా విమర్శిస్తున్నాడు. ఆదాయాలు మారితే పొదుపులు మారుతాయి, కానీ వడ్డీ రేటు మారితే పొదుపు మారుతాయి అనడం సమంజసం కాదు. ఎందుకంటే ఆదాయం లేనప్పుడు పొదుపు మారిన వడ్డీ రేటు మారినా పొదుపు మారదు. నీ దగ్గర ఆదాయమే లేదన్నప్పుడు 10 రూపాయల వడ్డీ రేటు ఇస్తానా కూడా నువ్వు పొదుపు చేస్తావా? చేయలేము. కాబట్టి ఆదాయ స్థాయి అనేది పొదుపును మారుస్తుంది, కానీ వడ్డీ రేటు పొదుపును మారుతుందని చెప్పేసి కీన్స్ విమర్శ. మరి సంపూర్ణ ఉద్యోగిత ప్రమేయం అనేది వాస్తవిక దూరం. ప్రపంచంలో ఎక్కడ కూడా సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితులు మనకి కనిపించవు. ఇక పోతే కీన్స్ సాంప్రదాయ ఉద్యోగిత సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతాన్ని అనిశ్చిత సిద్ధాంతంగా పేర్కొంటాడు. సాంప్రదాయవాదులు కేవలము నిజ చలాంకాలను మాత్రమే లెక్కలోకి తీసుకున్నారు, ద్రవ్య చలాంకాలను పరిగణలోకి తీసుకోలేదనేది ఒక విమర్శ. ముఖ్యంగా కీన్స్ ప్రకారము సాంప్రదాయవాదుల వడ్డీ సిద్ధాంతం అనేది అసంపూర్ణమైనదని చెప్పేసి దాన్ని తోసిపుచ్చడం జరిగింది. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం. ఇది BA ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి స్థూలార్థ శాస్త్రంలో ఉన్నటువంటి టాపిక్. ఇది జాగ్రత్తగా విని ఎగ్జామ్ ప్రిపేర్ కావాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.